హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. ఇవాళ మనం చూస్తున్నాము కడప జిల్లా బద్వేలు మండలంలోని నందిపల్లె గ్రామం మీదుగా వన్నెంపల్లి అనే ఒక గ్రామానికి ఇవాళ మనం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ ఈ యొక్క గుడి యొక్క విశిష్టత ఏంటంటే, పురాతన కాలంలో కొన్ని దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి మట్టి తవ్వుతుండగా ఏర్పడినటువంటి జోడు లింగాలు. సో ఈ యొక్క గుడి ప్రత్యేకత మన కడప జిల్లాలో ఎక్కడా లేని విధంగా, గతంలో మీరు ఎన్నడూ చూడని విధంగా తొలిసారిగా బద్వేల్ పిల్లోడు అనే మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి భక్తులకు అయితే మేము చూపించడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని మీకు చూపిస్తాము. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఉదయం అల్పాహార కార్యక్రమం, మధ్యాహ్నం మహాభారీ గొప్ప అన్నదాన కార్యక్రమం ఇవాళైతే జరగబోతుంది. మనకు ఇవాళ బాబాయ్ కూడా వచ్చిండు. స్వామివారి యొక్క దర్శన తదనంతరం మనం బాబాయ్తో కూడా మాట్లాడిద్దాం. మనకు ఎంతో సుపరిచితుడు, అందరికీ తెలిసిన వ్యక్తి, ఇటువంటి దైవ కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే వ్యక్తి. మరి లేట్ ఎందుకు, మనం లోపలికి వెళ్ళి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. స్వామి ఫస్ట్ మార్క్ తీసుకుని ఆయన అభిషేకం అంటే ఒక్కొక్కసారి 4 గంటల అంటే వచ్చేవాళ్ళు రామలింగేశ్వర స్వామి గుడి యొక్క అభిషేక కార్యక్రమం తదనంతరం భక్తులతో మనం మాట్లాడడం అయితే జరిగింది. అయ్యా చెప్పండి, మీరు ఇప్పటి వరకు లోపల అభిషేకం చేయించుకొచ్చారు, ఎలా ఉంది? అంటే ఈ యొక్క గుడి గురించి మీకు ఏమైనా తెలుసా? పూర్వం నుంచి జ్యోతిర్లింగాలు ఉండేది ఇక్కడనే వనంపుల పంచాయతీలో ఉండయి, వనంపుల దగ్గర. ఇక్కడ నుంచి చాలా ప్రళయంగా ఎప్పుడు కూడా అంత నమ్మకమైన దేవుడు ఎక్కడా లేడు. అప్పుడు అంచి కూడా డెవలప్మెంట్ ఏం జరగలే ఇక్కడ. అందుకు కాబట్టి ఏం డెవలప్మెంట్ జరిగితే ప్రళయంగా జరిగే రోజులు ఇక్కడ ఉన్నాయి స్థానికంగా. అంటే డెవలప్మెంట్ అంటే మీకు ఏ విధంగా కావాలంటే గుడి నిర్మాణం అనే లేకపోతే ఏదని? పాత గుడి పూర్వం నుంచి ఇది నిర్మాణం జరిగితే ఇంకా ప్రళయంగా జరుగుతుంది. అంటే ఇప్పుడున్న గుడి నుంచి కొత్త గుడిగా కావాలని మీరు ఆశిస్తున్నారు? గర్భగుడి కొత్తగా కావాలని ఆశిస్తున్నాము. రెండవది ఇక్కడ స్థానికంగా రోడ్డు మార్గం బాగుంది ఇక్కడ. రెండవది గుడి ఒకటి శిలపాదిశ అవుతుంది కాబట్టి దాని గర్భగుడిని నిర్మాణం చేస్తే కొద్ది రోజులు ఇంకా ప్రళయంగా జరుగుతుంది మా ఉద్దేశాలు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు రామలింగేశ్వర స్వామి వారి కమిటీ వారు ఉదయం భక్తులకు అల్పాహారం కూడా వీరు అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ మధ్యాహ్నం 11 గంటల నుంచి భారీ గొప్ప అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది. సాయంకాలం 8 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం. మీలో ఎవరైనా ఈ యొక్క రామలింగేశ్వర స్వామి గుడిని దర్శించుకొని వారు ఉంటే ఒక్కసారి దర్శించుకోండి, మహా అద్భుతం. గతంలో నేను ఎన్నడూ చూడలేదు. ఒకే పానిమట్టంలో జోడు లింగాలు. మీకు ఆ యొక్క అభిషేక కార్యక్రమం కూడా నేను చూపిస్తాను. రామలింగేశ్వర స్వామి యొక్క గుడి నందిపల్లె మీదుగా కొద్దిగా దూరంలో ఉన్నటువంటి వన్నెంపల్లి గ్రామంలో జోడు లింగాలు అనేది ఈ యొక్క గుడి ప్రత్యేకత. మన కడప జిల్లాలో మేము గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమం మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మేమైతే లైవ్ తీయడము అలాగే అప్డేట్ చేయడం అనేది మాకు ఎంతో సంతోషకరం. మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో ఎన్నో దైవ కార్యక్రమాలు అనేది యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేయడం మా యొక్క ప్రత్యేకత. సో నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
శ్రీ శివరాత్రి మహాపర్వదిన సందర్భంగా నందిపల్లె గ్రామం నుంచి వనంపుల గ్రామంలో ఇవాళ మనం రావడము, ఈ యొక్క మహాశివరాత్రి అభిషేక కార్యక్రమాన్ని మా బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి తీవడము మాకు ఎంతో గొప్ప గర్వకారణం. గొప్ప దైవ కార్యక్రమం మనం చూస్తున్నాము. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రామలింగేశ్వర స్వామి యొక్క గుడి, వన్నెంపల్లి గ్రామం, ఒకే పాని మట్టంలో 2 శివలింగాలు ఉండడం ఈ యొక్క గుడి ప్రత్యేకత. ఒకే పాని మట్టంలో 2 శివలింగాలు ఉండడం ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ వారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఓం నమః శివాయ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ రామలింగేశ్వర స్వామి యొక్క గుడిలో ఒకే పాని మట్టంలో జోడు లింగాలు ఉండడం ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత. ఎంతో మంది భక్తులు ఇక్కడికి రావడం, స్వామి వారిని దర్శించుకోవడం ఇవాళ. అలాగే వచ్చినటువంటి భక్తులకు మధ్యాహ్నం గొప్ప అన్నదాన కార్యక్రమం, రాత్రులు శివపార్వతుల కళ్యాణ కార్యక్రమం. చిన్న బుజ్జి పాప ఇవాళ శివరాత్రి సందర్భంగా గుడికి రావడం, ఆ పాపని మా తమ్ముడు ఎత్తుకోవడం అద్భుతం. పాప వాళ్ళ బాబాయ్ చూడు ఎంత బాగా ఆడిస్తున్నాడు. బద్వేల్ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులలో చిన్న బాబు ఓం నమః శివాయ చూస్తున్నాము. బాబుడు ఇద్దరు అన్నదమ్ములంట, ఒకడు పనుకోడు, ఒకడేమో హుషారు బాగా చూస్తున్నాడు. బాగా చూసేవాడికి ఆశ చాక్లెట్. బుజ్జి బాబులు ఇద్దరు, వాళ్ళకు ఒక అక్క ఉంది, అక్కను చూపుతాం ముందు, లేకపోతే మళ్ళా ఫీల్ అయింది. చిరుతల్లితో మాట్లాడతాం మనము. చిరుతల్లి ఏం పేరు నీ పేరు? పట్టుకొని మైక్ మాట్లాడు. సరే ప్రసాదం పెడతావు, నాకు ప్రసాదం కూడా పెట్టు. పాప నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క గుడి, నందిపల్లె దగ్గర, నందిపల్లె గ్రామం, వనంపల్లె. ఇవాళ వన్నెంపల్లి గ్రామంలో నందిపల్లె నుంచి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి వన్నెంపల్లి గ్రామానికి మనం రావడం జరిగింది. అంటే మనతో ఈ యొక్క గుడి దగ్గర నుంచి ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మనకు ఫోన్ చేయడం, మా యొక్క గుడి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి రావడం. ఇప్పటి వరకు మీరు గుడి కార్యక్రమం అయితే చూశారు, కానీ ఇక్కడ ఏంటంటే తొలిసారిగా మనం వచ్చినటువంటి భక్తులకు ఉదయం నుంచి నాన్ స్టాప్గా అల్పాహార కార్యక్రమం, అంటే బురుగులు ఇంకా సంథింగ్, వీరు అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇప్పుడు టైం 11 అవుతుంది. అల్పాహార కార్యక్రమం చేపడుతూనే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, చాలా భారీ అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపడతబోతున్నారు. ఇక్కడ రామలింగేశ్వర స్వామి యొక్క గుడి కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. వారిని మనం అడిగి తెలుసుకుందాం ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా వారు జరిపిస్తున్నారు అని. కడప జిల్లా వనంపల్లి పంచాయతీలోని వనంపల్లె రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎందు శివరాత్రికి మరియు కార్తీక మాసంలో వచ్చే భక్తులకు ఒక దేవాలయ కమిటీ తరఫున ప్రతి నిత్యము 10 రోజులు కార్తీక సోమవారాలు మరియు శివరాత్రి అన్నదానం చేయడం జరుగుతుంది. ఇది పూర్వకాలం నుంచి జరుగుతూనే ఉంది. ఒక 6-7 సంవత్సరాల నుంచి నందిపల్లి గ్రామవాసులందరూ ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. అంటే వచ్చిన భక్తులకు మీరు ఏ విధంగా అంటే ఖాళీ కడుపుతో వెళ్లకుండా ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఉందా? 3 పూట్ల ఉంటుంది. శివరాత్రి రోజు కార్తీక మాసంలో ప్రతి సోమవారం చేయబడుతుంది. అదండి ఇప్పటి వరకు మనం చూసాము. ఇక్కడ నుంచి ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ వారి యొక్క సహకారంతో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు, ఏ ఒక్క భక్తులు కూడా వెళ్ళకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం చూసాము. అల్పాహార కార్యక్రమం అక్కడ ఉంది. ఇప్పటి వరకు అల్పాహార కార్యక్రమం, తదనంతరం మధ్యాహ్న భోజన కార్యక్రమం, అలాగే సాయంత్రం శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, తదనంతరం కూడా మీరు మళ్ళీ అల్పాహార కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అదండి మనం వచ్చాము వన్నెంపల్లె గ్రామం. మీరు కూడా ఎప్పుడైనా ఈ యొక్క దేవుని దర్శించుకోవాలంటే ప్రతి సోమవారం గుడి అనేది ఓపెన్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో వీరు ఒక కమిటీగా ఏర్పడి ఇక్కడికి వచ్చిన వారికి ఇంకా మేము బాగా చేయాలనే ఒక తపనతో, ఒక ముఖ్య ఉద్దేశంతో వారి యొక్క సొంత పనులు ఉన్నా కూడా ఆపుకొని ఇవాళ ఇక్కడ ఉండి వారు ప్రజలకు ఈ విధంగా సేవ చేయడం అనేది మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి వారికి ధన్యవాదాలు. చిన్నరా అక్కడ చూడు. ఇద్దరు తాతలు, ఒక తాత మనోరాలు, ఒక తాత మనోడిని తీసుకోవచ్చు. अलंकरणम अक्षतां समर्पयामि. ओम पुष्पै पूजयामि. ओम दक्षं योरामणीमहे रातं विज्ञाय तिरस्पुनः स्वल्पीर्माणसेभ्यः ओर्धं दिगा బాబాయ్
చూశాము. ఇప్పటి వరకు అల్పాహార కార్యక్రమం అయిపోయింది. దాని తదనంతరం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం చూస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు లెమన్ రైసు, అలాగే ఉల్లగడ్డల తాలింపు, వచ్చినటువంటి భక్తులకు పప్పు, వైట్ రైసు, రసము, మజ్జిగ, ఇక్కడ చివరిలో పాయసం కూడా ఉందండి. మహా గొప్ప అన్నదాన కార్యక్రమం. మేము ఉదయం 7 గంటలకు ఇక్కడికి వచ్చాము. 7 గంటల నుంచి నాన్ స్టాప్గా మేము ఎలా విధంగా లైన్ ఇస్తున్నామో ఆ విధంగా నాన్ స్టాప్గా అన్నదాన కార్యక్రమం, అల్పాహార కార్యక్రమం తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు వీళ్ళు. అలాగే సాయంత్రం 8 గంటల నుంచి శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఘనంగా జరుగుతుంది. స్వచ్ఛమైన పటిక బెల్లంతో పాయసం పల్లెటూర్లలో బాగా చేస్తారు. మీరు కూడా ఒకసారి వచ్చి తిన్న తర్వాత టేస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.